ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలులో జాప్యం జరుగుతోందంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. వర్షాలు పడితే శ్రమంతా వర్షార్పణమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు పండించిన పంట కొనుగోలులో జాప్యం జరుగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పూర్తయి నెల రోజులైనా ఇప్పటివరకు తూకం వేయలేదని రైతులు ఆగ్రహించారు. తొర్రూరు వలిగొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని, కొంత కొట్టుకుపోయిందని వాపోయారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డు ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడు వద్ద జాతీయ రహదారిపై మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ధర్నాలో పరకాల మాజీ ఎమ్మెల్యే సల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య పరిశీలించారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతో కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల కూడలిలో ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ధర్నాను నిర్వహించారు. కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అటు రైతులు ఇటు క్షేత్రస్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పండించిన పంటను వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులు నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.